us try to proceed on those lines. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే టారిఫ్లు విధించిన దాంట్లో అమెరికా ఏదైతే టారిఫ్లు విధించింది దానికి జైటుగా జవాబిస్తూ చైనా కూడా ఈరోజు టారిఫ్లు 125% విధించింది. దీనికి సంబంధించి మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అదే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీలో కేంద్రంలో ఉన్నది కాబట్టి అదే ప్రభుత్వానికి సంబంధించిన మీరు ఒక స్పోక్స్ పర్సన్ అనే బీజేపీ స్పోక్స్ పర్సన్గా మీరు దీని ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా మీకు అలాగే ఫోర్ సైట్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. సుధాకర్ శర్మ గారితో పాటు ఈరోజు మనం ఏదైతే టారిఫ్ వార్ ఏదైతే జరుగుతూ ఉందో ప్రపంచంలో, మనం అనుకుంటాం ఏంటంటే ప్రపంచంలోనే అమెరికా నెంబర్ 1, తర్వాత చైనా, తర్వాత మిగతా కంట్రీస్, తర్వాత ఇట్లా అనుకుంటాం. కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కూడా చాలా వరకు రకరకాల కొత్త పాలసీలు తీసుకురావటం, అమెరికా గ్రేట్, అమెరికా రిచ్గా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడు ఆయనలో కనపడతా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అయిన తర్వాత కూడా అదే పాలసీ, అమెరికా గ్రేట్, అమెరికాని ఒక రిచ్గా ఉంచాలనే ఆలోచనతోటి రకరకాల పాలసీలు తీసుకొస్తా ఉన్నాడు. ఆయన బేసిక్గా బిజినెస్ మ్యాన్, మోర్ దాన్ ఎ పాలిటిషియన్. సో ఈరోజు ఏవైతే వచ్చిన తర్వాత నాకు తెలుసు అమెరికా కూడా అప్పుల్లో మరి ఉంది. దాన్ని అధిగమించడానికి ఈరోజు ఏదో ఒక నిర్ణయాలు తీసుకోవాలి, మిగతా కంట్రీస్ మీద టారిఫ్ వేయాలి అని చెప్పి ఆలోచనతోటి ఈరోజు టారిఫ్ అన్ని దేశాల మీద టారిఫ్ వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా కంట్రీస్ మీద, చైనా కానీ, వియత్నాం కానీ, ఇండియా కానీ, మిగతా ఏషియన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ మీద కూడా. సో ఇక్కడ జరిగేదంతా కూడా వారంతా కూడా టోటల్గా ప్రపంచ మార్కెట్ను కుదేలవుతున్న అవడానికి కారణం ఏంటంటే ఈ రెండే, చైనా తర్వాత అమెరికా వేస్తుందని చైనా వేస్తుందని అమెరికా. ఇప్పుడు ఎక్కడి దాకా పోయిందంటే టారిఫ్ అమెరికా దగ్గర 145% చైనా మీద వేస్తూ ఉంటే ఇప్పుడు చైనా 125% వేస్తూ ఉంది. అంటే చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఇప్పుడు సుధాకర్ శర్మ గారు చెప్పారు, ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉంది, $285 బిలియన్. మరి అదంతా కూడా చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. సో ఇప్పుడు చైనా టారిఫ్ వేయడం వల్ల మరి అక్కడ రేట్లు పెరగవా? అక్కడ ఏదైతే గూడ్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకంటే దొరకనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ మినరల్స్, రేర్ మినరల్స్, తర్వాత ఏవైతే మ్యాగ్నెట్స్ రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ కూడా మరి పెరిగే అవకాశాలు ఉంటాయి. అవి వాళ్ళ అక్కడ ఉన్న సిటిజన్స్ మీద పడే అవకాశం ఉంటుంది. తర్వాత వాణిజ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అన్ని కూడా మరి ఎందుకు ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ట్రేడ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో దాంతో పాటుగా ఇప్పుడు నిన్న చూస్తే జిన్పింగ్ ఏం చేశాడు? సో అట్లీస్ట్ అంటే ఇదంతా కూడా పరిష్కారం ఎట్లా అవ్వాలంటే ఒక కన్సల్టేషన్స్ లేకపోతే చర్చల మీదనో లేకపోతే చర్చలు పెట్టుకుంటే తప్పితే వీటిని తగ్గించుకునే అవకాశాలు లేవు. ఎంతసేపు ఉన్నా కూడా నేను అంటే టోటల్గా ఇప్పుడు చూడండి, మన భారతదేశ ఇన్వెస్టర్ల సంపద దగ్గర 11 లక్షల కోట్లకు తగ్గిపోయింది, కిందికి పడిపోయింది. 11 లక్షల కోట్లు ఆవిరైపోయింది చెప్పాలంటే మరొక 1 మంత్ నుంచి. ఇదే ఇక్కడే కాదు, మొత్తం అన్ని దేశాల మార్కెట్స్ అన్ని కూడా పడిపోతా ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ సంపద కూడా, ఇన్వెస్టర్ సంపద కూడా పడిపోతా ఉంది. ఇప్పుడు కార్ల మార్కెట్ కానీ, మొబైల్ ఫోన్స్ మార్కెట్ కానీ, సెమీ కండక్టర్స్ మార్కెట్ కానీ, రకరకాలుగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా కింద పడిపోతా ఉన్నాయి. సో ఈ అన్నిటి కారణం ఏంటంటే ఒక్కొక్కటి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున మార్కెట్ మొత్తం కుదేలవుతా ఉంది. దీని గురించి ఆలోచించట్లేదు. ఎంతసేపు నువ్వా నేనా అనుకుంటా. సరే, మళ్ళీ ఆయన ఎట్లుంటాడంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక ఫస్ట్ థింక్ లేటర్ పాలసీ లాగా ఉంటుంది. షూట్ చేయాలి, తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఆయనకు వచ్చినప్పుడు, ఆయనకి ఎఫెక్ట్ పడినప్పుడు, అమెరికాకి ఎఫెక్ట్ పడినప్పుడు మళ్ళీ ఆలోచిస్తారు, కాదు ఇంకొక రకంగా తీసుకోవాలి నిర్ణయం. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ మీద ఎఫెక్ట్ పడతా ఉంది, కార్ల మీద ఎఫెక్ట్ పడతా ఉంది, ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఎఫెక్ట్ పడతా ఉంది. లేదు దాని మీద కొంచెం తగ్గిద్దాము, తర్వాత టారిఫ్ తగ్గిస్తే వాళ్ళు కూడా తగ్గించుకుంటారు, రేపొద్దున మనకి చీపర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి నా ఆలోచనతో. ఇట్లాంటి ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ని హర్ట్ చేయటం, సెంటిమెంట్ ని హర్ట్ చేయటం, యుఎస్ ఎకానమీని దెబ్బతీయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యుఎస్ ఎకానమీ కాదు, మిగతా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా మరి దెబ్బతింటా ఉన్నాయి కదా. ఇలాంటి డిప్లొమసీ ఎందుకు
ఇది చేస్తా ఉన్నారు అర్థం కావట్లేదు. ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా రేపు బౌన్స్ బ్యాక్ అవుతా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమంటే తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు మళ్ళీ. లేదు కొన్ని మనం తగ్గించుకుంటేనే రేపొద్దున ఆ టారిఫ్ అనేది అమెరికన్ మార్కెట్ మీద, అమెరికన్ ఇన్వెస్టర్స్ మీద, లేకపోతే సిటిజన్స్ మీద తగ్గే అవకాశాలు ఉంటాయని ఆలోచనతోటి మళ్ళీ తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎక్కడి దాకా తీసుకెళ్తారో ఏంటి అనేది కూడా అర్థం కాకుండా మొత్తం టోటల్ గా రోజు వొలటాలిటీ కనపడతా ఉంది మార్కెట్ లో. ఒక ఈ రోజు ఈ మార్కెట్ ఇట్లా ఉంటుందని కూడా ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఈ రోజు మరి ప్రపంచ మార్కెట్ లో కనపడతా ఉంది. ఓకే సార్, ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం ఇదే విషయంపై. గఫూర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే